హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి వంటింటి చిట్కాలని షేర్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మీ టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటాయండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాము. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక 1.5 టేబుల్ స్పూను బట్టల సోడా వేస్తున్నానండి. దీన్ని చాకల కారం అని కూడా అంటారు. మనకి కిరాణా షాపుల్లోనే అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఒక స్పూన్ వరకు వంట సోడాని వేసుకున్నాను. ఈ రెండు కూడా కొంచెం వేడి నీళ్ళు తీసుకొని వేడి నీటిలో వేసుకోవాలి. అలాగే ఒక కప్పు వరకు ఇక్కడ లిక్విడ్ని వేసుకుంటున్నాను. డిటర్జెంట్ లిక్విడ్ అండి. మీరు మామూలుగా సర్ఫ్ అయినా సరే ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇది మనకి దేనికి బాగా యూజ్ అవుతుంది అంటే, మనం అందరం కూడా డోర్ మ్యాట్లు వాష్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అవి మనం వాషింగ్ మిషన్లో ఉతకలేం కాబట్టి సపరేట్గా వాష్ చేయాలి. కాబట్టి మనం బయట వాష్ చేయాలి అంటే కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. అలా శ్రమ పడకుండా చాలా ఈజీగా మనం వాష్ చేసేసుకోవచ్చండి. ఇలాగా ఒక 2 అవర్స్ అయితే మనం నానబెట్టుకోవాలి. తర్వాత 2 అవర్స్ తర్వాత చూడండి, మురికంతా కూడా వదిలేసింది. ఇప్పుడు మనం మామూలుగా జాడించేసి ఆరవేసేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా ఉతికేసుకోవచ్చు. ఇప్పుడైతే జస్ట్ ఒకసారి ఇలాగా బాగా ముంచేసిన తర్వాత మంచి నీటిలోని మనం జాడించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నార్మల్ వాటర్లోని మనం ఇలా జాడించిన తర్వాత అస్సలు మురికి అనేది రాలేదు. చాలా నీట్గా వచ్చాయి మ్యాట్లు. చూడండి, వాటర్ కూడా చాలా నీట్గా ఉంది. ఇప్పుడైతే ఈ వాటర్లో నుంచి తీసేసి మనం ఆరేసుకోవడమే. చాలా ఈజీగా మ్యాట్లు అనేవి మనం వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము. గ్రీన్ టీ అనేది మనం హెల్త్కి చాలా మంచిది అని తాగుతూ ఉంటాం కదా. ఇది హెల్త్ పరంగా కాదండి, మన హెయిర్ కేర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక గిన్నెలోని ఒక చిన్న గ్లాస్ వరకు వేడి నీళ్ళు తీసుకోవాలి. అలాగే ఈ గ్రీన్ టీ అనేది ప్యాకెట్ని ఓపెన్ చేసి ఆ పౌడర్ తీసుకొని ఇలాగా వేడి నీళ్ళు వేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన హెయిర్ కేర్కి చాలా బాగా ఉపయోగపడతాయి. హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది. హెయిర్కి ఒక చిన్న మెరుపు కూడా వస్తుందండి. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మనకి డాండ్రఫ్ కానీ ఇచ్చింగ్ కానీ ఇలాంటివి ఏ ఉన్నా సరే చాలా బాగా కంట్రోల్ అవుతాయి. వారానికి ఒకసారైనా సరే ఇలాగ మనం గ్రీన్ టీని హెయిర్కి కనుక యూస్ చేసాము అంటే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని మనం స్ప్రే బాటిల్లో వేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. స్ప్రే బాటిల్ లేకపోతే కాటన్ తీసుకొని ఇలాగ డిప్ చేసుకొని మనం స్కాల్ప్కి అప్లై చేసుకుంటే మనకి హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది. ఒక 1 అవర్ నుంచి హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులోని కొద్దిగా రాళ్ళుప్పు, కొంచెం పసుపు వేసానండి. అలాగే ఒక కప్పు వరకు మీరు యూస్ చేసే ఏదైనా ఫ్లోర్ క్లీనర్ని వేసుకోవచ్చు. ఫినాయిల్ కానీ డెటాలు, లైజాలు ఏదైనా పర్వాలేదు. అలాగే ఒక కప్పు వరకు గోమూత్రం వేస్తున్నానండి. ఇది మనకి డిపార్ట్మెంటల్ స్టోర్లోని అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది వేసుకొని మనం ఇల్లు కనుక క్లీన్ చేసుకున్నాము అంటే కెమికల్స్ లేకుండా మన ఇల్లు అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఇంకో అడ్వాంటేజ్ ఉందండి, మనకి ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అంటే వారానికి 2 సార్లు మనం ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు ఈ మూడింటిని కూడా లిక్విడ్తో పాటు కలిపి మనం ఇల్లు క్లీన్ చేసుకున్నాము అంటే ఇల్లు అనేది మంచి షైనింగ్గా మెరుస్తుంది. అలాగే మనకి కెమికల్స్ ఉండవు, మంచి పాజిటివ్గా కూడా ఉంటుందండి. అన్నట్టు ఇందులోని ఇంకొక కర్పూరం బిళ్ళ కూడా వేసుకొని మనం ఇల్లు క్లీన్ చేసుకున్నాము అంటే బొద్దింకలు, బల్లులు ఏవీ లేకుండా మన ఇల్లు అనేది మంచి సువాసనతో ఉంటుందండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇది వాషింగ్ మిషన్లో బట్టలు వాష్ చేసేటప్పుడు కొద్దిగా కాలర్స్ దగ్గర మురికి వదలవు అని అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి బెస్ట్ టిప్ అండి. ఎంత మురికైనా ఈజీగా పోయేటట్టు ఒక చిన్న టిప్ని షేర్ చేస్తున్నాను. ఒక స్పూన్ వరకు సర్ఫ్ వేస్తున్నానండి. మీరు లిక్విడ్ వేసుకుంటే వేసుకోవచ్చు. అందులోని అదేవిధంగా ఒక స్పూన్ వరకు సాల్ట్, ఒక 1/2 టీ స్పూను వంట సోడాని వేసి
ఈ పౌడర్ని మనం వాషింగ్ మెషిన్లోని బట్టలు ఉతికేటప్పుడు లిక్విడ్తో పాటు వేసాము అంటే బట్టలు అనేవి కాలర్స్ దగ్గర మురికంతా పోయి చాలా నీట్గా మెరుస్తూ ఉంటాయండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు పాలు వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. కొంచెం పాలు వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి. ఇది స్వీట్ సోంపు అయితే కాదు, మనం బిర్యానీలో యూస్ చేస్తాం కదండి, ఆ సోంపుని అయితే తీసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క ఇలాగా పొట్టు తీసేసి దంచి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ఒక 2-3 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది 1 ఇంచు దాల్చిన చెక్క ఉంటుంది. ఈ మూడింటిని వేసుకున్న తర్వాత పాలుని మనం బాగా పొంగే వరకు బాగా మరిగించుకోవాలి. ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే చాలామందికి నైటు నిద్ర పట్టడం లేదు అంటుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాగా ఒకసారి ప్రిపేర్ చేసి పాలునైతే ఇవ్వండి, హ్యాపీగా నిద్ర పడుతుందండి. నెక్స్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకొక విషయం అండి, డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఇలాగా మార్నింగు నైటు కనుక ఇలాగ పాలని కలిపేసి తీసుకున్నారు అంటే మీకు చాలా వరకు వెయిట్ లాస్కి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒక 1 వీక్ మీరు ఇలా మిల్క్ని తీసుకున్నారు అంటే ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా మీకు చాలా బాగా క్లియర్ అవుతాయి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దాము. మనం కుక్కర్లు యూస్ చేసేటప్పుడు ఇలాగ బెల్ట్లు అనేవి చేంజ్ చేస్తూ ఉంటాం కదా, పాత బెల్ట్ని వేస్ట్ అని పడేస్తుంటాము. అలా వేస్ట్గా పడేయకుండా వీటిని బెస్ట్గా రీయూస్ చేసుకోవచ్చండి. ఒక చిన్న టిప్ని అయితే ఇప్పుడు షేర్ చేస్తాను. ఇది మనం ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఒక హెయిర్ బ్యాండ్ అవసరం అవుతుందండి, అంతే, ఇంకేమీ మనం యూస్ చేయాల్సిన పని లేదు. మన ఇంట్లో ఉన్న హెయిర్ బ్యాండ్ తోటి ఈ కుక్కర్ బెల్ట్తో అయితే ఒక మంచి ఐడియాని షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే వీడియోలో చూపించిన విధంగా బ్యాండ్ని మనం పెట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ముందుకు తీసుకొచ్చి పెట్టేసుకుంటే మనకి ఎక్కడైనా పెట్టుకోవడానికి ఒక చిన్న ట్యాగ్ అయితే వస్తుంది. అంతేనండి, ఇంకేమీ లేదు. మనం సింక్లోని కిచెన్ దగ్గర కానీ లేకపోతే వాష్ బేసిన్ సింక్ పక్కన ఇలా కనుక ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనం హ్యాండ్ తుడుచుకునే టవల్ని ఈజీగా పెట్టేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి, మనం పర్చేస్ చేసుకునేటట్టుగానే ఉంటుంది. చూడండి, మొత్తం చూపిస్తున్నాను, చాలా నీట్గా ఉంటుంది. మీ ఇంట్లో ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తమలపాకులదండి. తమలపాకుల్ని తాంబూలం ఇవ్వడానికి యూస్ చేస్తాం, తాంబూలం వేసుకోవడానికి యూస్ చేస్తామండి. ఇంకా ఇవి మన కిచెన్లో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఆ రెండిటికే కాకుండా మనకి కిచెన్లోని మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక 3 తమలపాకుల్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ తొడిమెల్ని పడేయాల్సిన అవసరం లేదండి, వాటితో కలిపే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక చిన్న గిన్నెలోని 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వేడి చేసుకొని అందులోని ఈ తమలపాకుల్ని వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం యూస్ చేసే ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందండి. మనం యూస్ చేసి ఎక్స్పైరీ అయిపోయి పక్కన పడేస్తూ ఉంటాం కదా, అలాంటిది ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ని అయితే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. దీన్ని వీలైనంత మెత్తగా ఒక పేపర్లోని వేసి పౌడర్ చేసుకోవాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసిన పౌడర్ని ఇప్పుడు మనం ఆ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇంచుమించుగా ఒక 3-4 అవర్స్ అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వలన తమలపాకుల్లోని ఉన్న పసరంతా కూడా ఆ వాటర్లోకి దిగుతుందండి. మనం యూజ్ చేసేది కేవలం ఆ వాటర్ మాత్రమే. ఇప్పుడైతే ఈ పౌడర్ కూడా వేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 3 అవర్స్ తర్వాత అయితే చూడండి, మనకి ఇప్పుడు అది వాటర్ అనేది కలర్ చేంజ్ అయింది కదా, ఆ వాటర్ని సపరేట్గా తీసేసుకోవాలి.
సపరేట్గా తీసేసుకొని మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకోండి. లేదు అంటే చిన్న డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ డ్రింక్ బాటిల్స్ కప్పుకి ఒక పిన్నుతోటి చిన్న హోల్స్ పెట్టేసుకొని దాన్ని కూడా స్ప్రే బాటిల్ లాగా మనం యూస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ స్ప్రే బాటిల్లో వేసుకొని దీన్ని ఏ విధంగా యూస్ చేయాలో చెప్తానండి. కిచెన్లోని అందరికీ కూడా పెద్ద ప్రాబ్లం బొద్దింకలండి, చిన్న చిన్న బొద్దింకలు. అవి ఒక్కసారి ఎంటర్ అయ్యాయి అంటే ఇంకా మనకి చుక్కలు కనిపిస్తాయండి, అంత పెద్ద ప్రాబ్లము. 1-2 కనిపించాయి అంటే చాలు, చాలా ఎక్కువైపోతాయి. అలా 1-2 కనిపించినప్పుడే ఈ స్ప్రే కనుక ప్రిపేర్ చేసుకొని నైట్ టైము పనంతా అయిన తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు, గిన్నెలన్నీ కడిగేసుకొని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడెక్కడైతే బొద్దింకలు బల్లులు తిరుగుతాయి అనిపిస్తాయో అక్కడ కనుక ఈ స్ప్రేని ఇలా స్ప్రే చేసుకున్నాము అంటే ఇంకా బల్లులు బొద్దింకలు బాధే ఉండదండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ స్ప్రేని అయితే నేను ఒక 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను. చాలా వరకు ప్రాబ్లం అనేది క్లియర్ అయ్యింది. ఇంకా కిచెన్ ఎంట్రన్స్ సైడ్ కూడా కొంచెం స్ప్రే కొట్టేశానండి, ఇటు నుంచి కూడా బొద్దింకలు అనేవి రాకుండా ఉండడానికి. ఈ టిప్ అయితే చాలా వరకు వర్క్ అయ్యిందండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.